వాళ్ళు మన స్టూడెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఎవరు అడుగుతారు? నా పేరు వైష్ణవి, నేను నారాయణ కాలేజ్ నుంచి వచ్చాను. మీరు సాంగ్స్ బాగా పాడతారు కదా. ఎవరిని అడుగుతున్నావు నువ్వు? ఇద్దరులో మహేష్. పేరు చెప్పడానికి కూడా పాప మొహమాట. పేరు వైబ్రేషన్ లో ఉంది. మీరు సాంగ్స్ పాడతారు కదా, అది ఎవరైనా భయపడి పారిపోయారా ఎప్పుడైనా? ఏంటి మహేష్, నువ్వు సాంగ్స్ పాడతావా? పాడతాను. కానీ ఎవరైనారు నన్ను ఊర్లో అందరూ అరగంట సార్ అంటారండి. ఏ పాట అయినా అరగంట పాడతాను. ఏదేది ఒక పాట పాడు. ఏ హరి విల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటినే ఓహో నిన్ను చూసేటి కళ్ళలో ఎన్ని వర్ణాల హరివిల్లులో చోరుశీలా పండిశీలా యవ్వనాల ప్రేమ పాఠశాల. అమ్మ బూచోడు. ఈ పాట పాడిన తర్వాత మీ ఊర్లో కలెక్షన్ ఎంత వచ్చింది? 150 రూపాయలు. 150 రూపాయలు వచ్చిందండి. కాదు, ఆ రేంజ్ ఆఫ్ పాట నుంచి చారుశీలకు వెళ్ళిపోయారేంటి? నేను ఎద్దుల బండి నడిపేవాడిని ఊర్లో. నాకు ఆ శీల అంటే చాలా ఇష్టం. ఎద్దుల బండికి ఒక శీల ఉంటుంది. దాని మీద పాట ఎలాగని చెప్పి ఆలోచించి కరెక్ట్గా నాకు ఈ థాట్. ప్రతిదినం దాంత దినం దినం నేను జరపనా నా లవర్ నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు ఏం పాడదాం అన్నప్పుడు కరెక్ట్ గా వచ్చింది నాకు. మీరేంటి కళ్ళు నలుపుతూ పడుతున్నారు? అంటే కొంచెం ఫీల్ వర్కౌట్ అవుద్దని. ఇంకొక పాట పాడండి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మారని మమత నాది నీది. మమత నాది ఎవరే నీ మెట్లో. కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. మహేష్ గారు, మీకు సమంత వచ్చి అన్నయ్య అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటది? బాగా ఉంటది. నెక్స్ట్ మహేష్ గారు, మీ వల్ల ఎవరి కాపురాలన్నా కూలిపోయాయా లేకపోతే కావాలని ఎవరన్నా? నా కాపురం కోరుకుంటుంటే చాలు. ఎవడో కాపురం నేను ఎందుకు కోలుకొడతాను? నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అన్న, నా పేరు తేజ. నరేష్ అన్న, మీరు ఎప్పుడైనా ఎవరికైనా ప్రపోజ్ చేసి తన్నులు తిన్నారా? తన్నులు అంటే ఏం తినలేదు. ఎందుకు? నేను ప్రపోజ్ చేయగానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. హాయ్, నా పేరు సింధు, నేను కస్తూర్బా కాలేజ్ నుంచి వచ్చాను. మహేష్ గారు, మీరు ఎప్పుడైనా డాన్స్ చేసినప్పుడు కుక్కలు వెంటపడ్డాయా? ఎందుకంటే నేను ఆ ఏరియా లేను కాబట్టి ఎప్పుడు వెంటపడలా. చెప్పండి అమ్మా లాస్ట్. గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీకు సీమ క్వశ్చన్స్ వాళ్ళకి గిఫ్ట్ నాక రండి అమ్మా.